చూస్తే వర్సిటీల ప్రక్షాళన అన్నటువంటి వార్తను హైలైట్ చేసింది. ప్రభుత్వం ముందున్న తక్షణ సవాల్, ఉన్నత విద్యను గాలికి వదిలేసి వైకాపా భజన చేసిన వీసీలు, నియామకాలు లేక పాఠాలు చెప్పేవారు కరువు, ట్రిపుల్ ఐటీలకు 5 ఏళ్లుగా రెగ్యులర్ వీసీనే లేరు, సంస్కరిస్తేనే రాష్ట్రంలో ఉన్నత విద్యకు మనుగడ అంటూ వైకాపా 5 ఏళ్ల పాలనలో భ్రష్టు పట్టిన ఉన్నత విద్యను దారిలోకి తేవడం కొత్త ప్రభుత్వం ముందున్న సవాళ్ళలో ఒకటి. ఒకప్పుడు విశ్వవిద్యాలయాల ప్రాంగణాల్లో సీటు కోసం భారీ పోటీ ఉండేది. ఇప్పుడు సీటు ఇస్తామన్న చేరేవారు లేని దుస్థితికి వర్సిటీలు రావడానికి ప్రధాన కారణం వైకాపా ప్రభుత్వ వైఖరి. తమ పార్టీతో అంటకాగిన వారిని పార్టీ సానుభూతి పనులు ఉపకులపతులుగా నియమించి వాటిని రాజకీయ కేంద్రాలుగా మార్చేశారు. పోస్టుల భర్తీ కోసం అంటే ఇష్టారాజ్యంగా చేసిన ఎత్తుబద్దీకరణతో చాలా కోర్సులు మూతపడ్డాయి. మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులను ప్రారంభించకుండా ఉన్న వాటిని మార్చకుండా వర్సిటీలను దెబ్బతీశారు. నిధులు ఇవ్వకుండా వాటించే 150 కోట్లను రాష్ట్ర ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ డిపాజిట్ చేయించారు. ఈ దౌర్భాగ్య పరిస్థితి నుంచి వర్సిటీలకు విముక్తి కలిగించి పూర్వవైభవం తేవడానికి కొత్త ప్రభుత్వం చాలా కృషి చేయాల్సి ఉంది. నిజంగా చాలా మంచి సలహా, నో డౌట్. కానీ ఆంధ్రప్రదేశ్కి పట్టిన దరిద్రం రాష్ట్ర విభజన అంతకుముందు రాజశేఖర రెడ్డి హయాంలో ఆరంభమైనటువంటి విధానం. యూనివర్సిటీలను యూనివర్సిటీలాగా ఉండనియాలి. యూనివర్సిటీలని డివైడ్ చేసి పడేశారు. ఒకప్పుడు నాగార్జున యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, వెంకటేశ్వర యూనివర్సిటీ ఇట్లాగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలుగా ఉన్నప్పుడు వాటికి నిధుల కొరత లేదు, చక్కగా సిస్టమేటిక్గా నడిచినాయి. వాటిలో రాజకీయ జోక్యం ఉండేది కాదు. అయితే గీతే ఏమన్నా రికమెండేషన్స్ ఏ పిహెచ్డి లాంటి వాటిట్ల విషయంలో ఉండేది, అంటే గౌరవ డాక్టరేట్ల విషయంలో తప్పించి పెద్దగా ప్రాబ్లం ఉండేది కాదు. కానీ రాజశేఖర రెడ్డి దాన్ని జిల్లాకు ఒక యూనివర్సిటీ అన్నది తీసుకొచ్చాడు. అప్పుడు పుట్టినటువంటివే కదా అనేక యూనివర్సిటీలు. అయితే అవి నిజంగా యూనివర్సిటీ స్థాయికి వచ్చినాయా అంటే నథింగ్. కాలేజీకి ఎక్కువ, యూనివర్సిటీకి తక్కువ అన్నట్టు తయారైంది. ఆ విధానాన్ని ఎవ్వరూ మార్చలేకపోయారు. తర్వాత వచ్చినటువంటి రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి ఎవరికి వాళ్ళు చివరికి యూనివర్సిటీ అన్నటువంటిది కేవలం ఒక పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ తరపున ఇన్ఛార్జీలు అన్నటువంటి స్టేజ్కి తీసుకెళ్లారు. రాజకీయాలకు సంబంధం లేని ప్రొఫెసర్ల స్థాయి నుంచి రాజకీయ నాయకులుగా ప్రొఫెసర్లు, ఉద్యోగులు మారినటువంటి సందర్భం. దీన్ని మొత్తం పరిష్కరించాలంటే చిత్తశుద్ధి, రాజకీయ చిత్తశుద్ధి ఉండాలి. పత్రికలు రాస్తున్నాం, అప్పుడు సేమ్ డైలాగులు సాక్షి రాసేది, ఇప్పుడు ఈనాడు రాస్తుంది. బట్ పరిష్కారం ఏంటి అంటే యూనివర్సిటీలో రాజకీయాలు ఉండకూడదు, యూనివర్సిటీ నియామకాల్లో రాజకీయాలు ఉండకూడదు, సిస్టమేటిక్ వాతావరణం ఉండాలి, స్వతంత్రత ఉండాలి. అది ఉంచే రోజు రావాలని కోరుకుందాం. ఈనాడు అభిలాష కరెక్ట్, కాకపోతే దాన్ని వర్ణించినటువంటి తీరులోనే తేడా ఉంది. లేకపోతే పథకాల పేర్లు పునరుద్ధరణ 2000